హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేనైతే మీతోన వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ రెసిపీని నేను మీతోన తప్పకుండా షేర్ చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే చాలా చాలా టేస్టీ రెసిపీ అనమాట ఇది. ఇంకొకటి పెద్ద పని లేకుండా మనకి ఎవరైనా వచ్చినప్పుడు ఈ రెసిపీని మనం ఒక 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు అనమాట. అంత బాగొస్తాయి. మనం ఏమన్నా చేయాలి అనుకుంటే గంటలు గంటలు పనులు ఉంటాయని కొంచెం భయపడతాం కదా. అట్లా కాకుండా ఇక్కడ చూడండి, ఒకసారి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వాటర్ అయితే పోసుకున్నా. ఇక్కడ వాటర్ పోసుకొని నేను పెసరపప్పును తీసుకుంటున్నా. అంటే నేను బొబ్బట్లు చేస్తున్నా, పెసర బొబ్బట్లు. అయితే మీరు ఏ కొలతనన్నా తీసుకోండి. ఇక్కడ నేనైతే 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను అనమాట, మీతోనే షేర్ చేసుకోవడానికి. అయితే ఒకసారి వాష్ చేసుకొని ఇది మళ్ళీ చల్లుకొని వాటర్ పోసేసుకొని ఉడికించుకుందాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఓకేనా, ఇది పక్కన ఉడికేలోపు కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే పొంగకుండా ఉంటుంది కాబట్టి. అంతలోపు మనము పిండిని కలుపుకుందాం. అయితే నేను ఇక్కడ ఆశీర్వాద ఆటాతో చేస్తున్నాను అనమాట, మైదాపిండి వాడట్లేదు. ఎందుకంటే మనం కొన్ని మైదాపిండి ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట. ఈ పిండితో కూడా చాలా చాలా బాగా వస్తాయి. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను కలర్ కోసము. ఓకే, ఇప్పుడు వాటర్ పోసుకొని దీంట్లో మనం కొంచెం మెత్తగా, మరీ పూరి పిండిలాగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే వాటర్ తీసుకొని నేను కొంచెం పిండి కలుపుకొని మీకు చూపిస్తాను. చాలా చాలా బాగా వచ్చినాయండి, నిజంగా చెప్తున్నా. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మీరు ఇప్పుడు నార్మల్గా కూర్చునే కన్నా ఒక 15 నిమిషాల్లో ఇంత మంచి బొబ్బట్లు అయితే మీరు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం దీన్ని ఆయిల్ వేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇక్కడ చూడండి, ఒకసారి మనం చింపితే చిరిగేటట్టుగా ఉండాలన్నమాట. ఇంకా కొంచెం పలుకుంది నాకు, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇక చూడండి, ఉడికిపోయింది, మంచిగా ఉడికింది. ఓకే, ఇప్పుడు నేను చక్కెరలో కొంచెం సోపు, శొంఠి, ఇలాచి వేసుకుంటున్నా. ఒక్కదానికి ఒకటి వేసుకోవాలి. కొంచెం మళ్ళీ మీకు తీపి ఎక్కువ తింటారు అనుకుంటే కొంచెం నేను బెల్లం వేసుకుంటున్నా. ఒకటి కన్నా కొంచెం మళ్ళీ బెల్లం వేసుకున్నా నేను. ఒకటికి ఒకటి లెక్క. కొంచెం తీయగా తినాలనుకుంటే ఇంకా కొంచెం నేనైతే బెల్లం వేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇంకా మనం పూర్ణం పట్టేసుకుందాము. నిజంగా అండి, చాలా చాలా బాగా వచ్చింది మీకు, అందుకనే షేర్ చేసుకుంటున్నా. ఓకే, చూడండి ఎంత బాగా వచ్చింది. పూర్ణం కూడా చాలా చాలా బాగా నీట్గా మెత్తగా వచ్చిందనమాట. ఇప్పుడైతే మనం ఇంకా పూర్ణాన్ని పిండిలో పెట్టేసుకొని, మనం బొబ్బట్లకి ఎట్లా పెట్టుకుంటామో అట్లా ఫిలప్ చేసుకొని చేసేసుకోవాలన్నమాట. ఓకే, మీ ఇష్టం, మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా. నేనైతే కొంచెం చిన్నగా తీసుకున్నా, బొబ్బట్లు కాబట్టి. మీరు భక్షాలు చేయాలనుకుంటే పెద్దగా చేసుకోండి. చూడండి, ఒకసారి మెల్లగా తిప్పుకోవాలి. ఇంకా నెయ్యి వేసుకొని కాలవండి, బాగుంటుంది టేస్ట్ అయితే. లేదనుకుంటే నూనె వేసేసి కాలవండి. ఓకే, నాకైతే బొబ్బట్టు ఒకటైతే రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం కాల్చేద్దాము. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చినాయి, చాలా చాలా నీట్గా వచ్చినాయి. ఇంకో టేస్ట్ మాత్రం అదిరిపోయింది, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మేము దీనికి బొబ్బట్లకు పాలు కూడా పక్కన పెట్టేసుకున్నాము. దీనిపైన మళ్ళీ కొంచెం నెయ్యినైతే చల్లుకుంటున్నాము. చూడండి ఎంత బాగా వచ్చింది, నిజంగా చెప్తున్నా. మీరైతే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా.